ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ హవా బాగా నడుస్తోంది. అంతేకాదు వారి మధ్య పోటీ కూడా బాగా ఉంటుంది. ఆఫర్ల కోసం వారు దేనికైనా రెడీ అంటున్నారు. ఇప్పుడున్న తెలుగు యాంకర్స్లో చీరకట్టుతో ఎక్కువగా కనిపిస్తూ తన చురుకైన మాటలతో అందరినీ అలరిస్తూ ప్రతి ఇంట్లో వాళ్ళు తమ ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతూ చాలా హోమ్లీగా ఫీల్ అయ్యే అచ్చ తెలుగు అమ్మాయి శ్యామల. నవంబర్ 3, 1987 కాకినాడలో జన్మించిన శ్యామల మొదట టీచర్ అవ్వాలి అనుకున్న సీరియల్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామల తర్వాత తనకెంతో ఇష్టమైన యాంకరింగ్ వైపు వెళ్ళింది. తన భర్త నరసింహ ప్రోత్సాహంతో యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చాను అని చెప్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా అడపా దడపా చిన్న పాత్రలు చేస్తూ కనబడుతోంది. శ్యామల గురించి నమ్మలేని నిజాలు ఏమిటంటే తనకు 17 ఏళ్ల వయసులోనే రాజమండ్రిలో ఒక టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు పిలుపు వస్తే సీరియల్స్లో అడుగుపెట్టి కో స్టార్ నరసింహాన్ని 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే యాంకర్ గీతా దగ్గరికి మొదట వాళ్ళ అమ్మగారితో శ్యామల వాళ్ళ రూమ్కి వచ్చిందట. లయా సీరియల్స్లో కలిసి పనిచేసేవారట. యాంకర్ శ్యామలకి చాలా ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటంటే చాలా ఉన్నాయట. ఎందుకంటే ఒక సింగిల్ అమ్మాయి మదర్తో పాటు ఉంటుంది, ఎవరూ లేరు, ఫాదర్ చనిపోయారు. సో ఇండస్ట్రీలో అందరూ ఒకేలా ఉండరు, ఒకే ఫ్యామిలీలా కూడా ఉండరు, అందరూ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకుంటారు. అమ్మ ఎప్పుడూ నా పక్కనే ఉండేది. అలా పని మీద పక్కకు వెళ్ళగానే వీళ్ళు చూపించే ప్రకోపాలు, చేష్టలు, ఇండైరెక్ట్ ప్రపోజల్స్ చూసి మగవాళ్ళంటేనే అసహ్యం పుట్టించే. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క అమ్మ వచ్చి నాకు క్లాసులు పీకేది. నువ్వేమి ఇంట్రెస్ట్ చూపించకుండానే వాళ్ళు వచ్చి మాట్లాడేశారా అని తిట్టేది. అబ్బా, ఒక్కలా కాదు, చేసినవి 2 లేదా 3 సీరియల్సే, చాలే ఇంక వెళ్ళిపోదాం అనుకునే టైం. ఎందుకంటే కెమెరామ్యాన్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు నాకు అప్పుడు 17 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తాము, ఒకటి కాదు. అప్పుడు ఒక్కొక్కసారి వణికిపోయేదాన్ని. ఇంక వెళ్ళిపోదాం అనుకునే టైంలో గోరింటాకు ఆఫర్ వచ్చింది. హీరోయిన్గా ఫస్ట్ ఛాన్స్. నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీరియల్. ఈ 2 సీరియల్స్కి అమ్మ వచ్చేది కాదు డ్యూ టు హెల్త్ ప్రాబ్లమ్స్. అసిస్టెంట్తో కలిసి షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఏ సీరియల్స్లో అయినా హీరోతో కాంబినేషన్ అంటే అబ్బో వీడొచ్చి షార్ట్ గ్యాప్లో సొల్లు వేస్తాడు అనుకునే నాకు నరసింహ డిఫరెంట్గా కనిపించాడు. అమ్మాయిలు ఎప్పుడు ఎవరు డిఫరెంట్గా ఉంటేనే వాళ్ళనే ఎక్కువగా ఫాలో అవుతారు. అలాగే నేను నరసింహ దగ్గరికి నేనే వెళ్ళి ఫస్ట్ మాట్లాడా. మీ సీరియల్స్ చాలా చూశాను మా రాజమండ్రిలో, నేను మీ ఫ్యాన్ని, మీరు చాలా తెల్లగా ఉంటారని మాట్లాడితే నరసింహ నన్ను ఒక తింగరిది ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అంటగా ఒక కూల్ లుక్ ఇచ్చాడు. తర్వాత మాట్లాడడం మొదలెట్టాడు. షూటింగ్ అయిన తర్వాత తన కారులో నన్ను దింపేవాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. మా మదర్ ఒప్పుకోలేదు. బికాస్ ఆఫ్ కాస్ట్. మేము బ్రాహ్మిన్స్, వాళ్ళు రెడ్డీస్. మా అమ్మకు భయం, రెడ్డీస్ అంటే ఫ్యాక్షన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో అని ఒప్పుకోలేదు. తర్వాత కన్విన్స్ అయ్యి ఇంటికి రమ్మనమంది. ఇంకా చూసుకోండి, రోజా సినిమాలో పెళ్లి చూపుల సీన్, చుట్టూ జనం. మీ పేరెంట్స్ని పిలిపించండి అంటే వాళ్ళు ఇక్కడ లేరు, ఫారిన్లో ఉన్నారు, కావాలంటే ఫోన్లో మాట్లాడిస్తా అన్నాడు. ఎలా నమ్మగలం, వాళ్లే మీ తల్లిదండ్రులు అని? ఫోన్లో ఎవరైనా మాట్లాడొచ్చు కదా. నానా హంగామా చేశారు. ఇక్కడికి రమ్మను, లేదంటే మీ పెళ్లి లేదు. 2 years మీరు ఇలాగే కలిసి ఉంటే మేమే పెళ్లి చేస్తాము, లేదంటే లేదు అన్నారు. షూటింగ్ నుంచి నన్ను తీసుకుపోవడానికి అమ్మా బావ ప్లాన్ చేశారు. డైరెక్టర్ పర్మిషన్ తీసుకున్నారు. నా సెల్ ఫోన్ తీసేసుకున్నారు. నరసింహతో కమ్యూనికేషన్ లేదు. అప్పుడు కో స్టార్ హరితేజ ఫోన్ నుంచి తనకి సెల్కి కాల్ చేశాను. తాను రాకుండా ప్రొడక్షన్ మేనేజర్ని పంపించారు. ఎవర్రా ఇక్కడ శ్యామలాని తీసుకెళ్ళిపోయేది అని గట్టిగా అరిచితే మా బావ అతను కొట్టుకున్నారు లొకేషన్లో. మా అమ్మ నన్ను కొట్టింది. ఇక కొద్దిసేపటికి నీ చావు నువ్వు చావు అంటూ అమ్మ వెళ్ళిపోయింది. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంట్లో నా సామాన్లు తప్ప మిగతావన్నీ ప్యాక్ చేసుకుని అమ్మ వెళ్ళిపోయింది. భయం వేసింది. నరసింహకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకుని వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉంచారు. బికాజ్ ఆఫ్ అండర్ ఏజ్. సో అలా 18 years వరకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఈ 1 year గ్యాప్లో మా అమ్మని ఎన్నిసార్లు కలిసి మాట్లాడదామని ట్రై చేసినా నో ఛాన్స్. తను చాలా మొండిది. మా మ్యారేజ్ అయిన 2 years తర్వాత టీవీ ఇంటర్వ్యూస్ ద్వారా అతను మంచివాడు అని తెలుసుకొని ఓకే అనుకుని ఒక ఫైన్ డే నా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది.